తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షపై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో రివ్యూ చేయనున్న సీఎం హైకోర్టు తీర్పును అప్పీల్ చేయడంపై చర్చించనున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశాలిచ్చింది. సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని టీజీపీఎస్కి సూచించింది. ఈ నేపథ్యంలో తీర్పును అప్పీల్ చేయాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం టీజీపీఎస్సీ కమిషన్ సమాలోచనలు చేయనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గ్రూప్ 1 పరీక్షపై సీఎం రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీ చైర్మన్ ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సంపత్, మరి కాసేపట్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. అయితే హైకోర్టు తీర్పు పైన కూడా రివ్యూ చేయబోతున్నారు. అయితే 8 నెలల గడువు ఇచ్చి ఇవాల్యుయేషన్ చేయడమా లేదంటే రీఎగ్జామ్ నిర్వహించడం అనేది తెలుసుకోవాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చిన ఘటన పైన కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష చేయబోతున్నారు. ఏదైతే గ్రూప్ 1 పైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం పైన లేదంటే ఎట్లా ముందుకు వెళ్ళాలనే అంశాలపైన కూడా న్యాయ నిపుణులతో పాటు టీజీపీఎస్సీ అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి అయితే గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహణ కావచ్చు, దాని లోటుపాట్లకు సంబంధించి హైకోర్టు తీర్పు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. ఈ ఇష్యూ సంబంధించి ప్రభుత్వానికి కొంత ఇబ్బందిగా మారిన నేపథ్యంలో దీనికి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందుకు వెళ్ళిన అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్ కు మరి కాసేపట్లో వస్తారు. దీనిపై అధికారులతో పాటు న్యాయ నిపుణులతో కూడా చర్చించబోతున్నారు. ఓకే అశోక్, ప్రధానంగా ఈ ఎగ్జామ్ ని రీవాల్యుయేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా లేకుంటే మళ్ళీ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయా? మనకు అంతున్న సమాచారం ప్రకారం అయితే 8 నెలల గడువు హైకోర్టు ఇచ్చింది. ఏదైతే రివాల్యుయేషన్ సంబంధించి రివాల్యుయేషన్ చేసినప్పటికీ కూడా కొంత ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే కనుక అభ్యర్థులు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సో దీనిపైన కూడా క్లియర్ గా అయితే ప్రభుత్వ పరంగా టీజీపీఎస్సీ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుసు. సో దీని నేపథ్యంలోనే ప్రభుత్వం ఆచితూచి అడిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా గ్రూప్ 1 నిర్వహించినటువంటి ఈ గ్రూప్ 1 లో జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకే చర్యలు తీసుకునే క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారిస్తున్నారు. సో ఇవాల్యుయేషన్ చేయించడమా రీఎగ్జామ్ నిర్వహించడం అనేది పక్కన పెడితే ప్రస్తుతం ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం కీలకమైన చర్చ చేయబోతున్నారు. ఓకే అశోక్, ఇప్పుడు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తేల్చి చెప్పింది. అయితే అదే విధంగా మరి ఈ మళ్ళీ రీకండక్ట్ చేయడానికి గల కారణాలేంటి? ఇలాంటి మళ్ళీ అవకతవకలు జరగడం వెనుక కారణాలేంటి?